మాది ఒక చిన్న కుటుంబం. ఇద్దరు పిల్లలతో కలిసి హాయిగా జీవిస్తున్నటువంటి మా జీవితంలో ఒక భయంకరమైనటువంటి వ్యక్తి ప్రవేశించి ఇద్దరు పిల్లలతో సహా నా భర్తను మరియు అత్తమామల్ని కూడా పొట్టన పెట్టుకుంది. మరి అది ఎవరని అనుకుంటున్నారా? ఎవరో కాదండి, నా తోడ పుట్టినటువంటి చెల్లెలు. అదే నా జీవితాన్ని నాశనం చేసింది. అది ఎలా సాధ్యపడింది అనుకుంటున్నారా? దానికి కారణమైంది ఓ భయంకరమైన చేతబడి. అలాంటి ఒక చేతబడి కారణంగా ఈ రోజున నేను రోడ్డున పడ్డం, ఇలా నాశనమైపోవటం జరిగింది. మరి ఏం జరిగింది తెలుసుకుందాం పదండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, అంటే మనం కథలోకి వెళ్తే, నా పేరు సింధు. మేము భీమవరానికి సుమారుగా 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఓ గ్రామంలో ఉంటున్నాం. నాకు 2001లో ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. తాను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, పైగా తల్లిదండ్రులు కూడా ఒక్కడే సంతానం. వారి తల్లిదండ్రులు కూడా ఎన్నో ఆస్తులైతే కూడబెట్టారు. మా అత్తమామలు నిజంగానే చాలా మంచివాళ్ళు. నేను ఆ ఇంటికి కోడలుగా వెళ్ళినప్పటి నుండి కూడా నన్ను కన్న కూతురి కంటే ఎక్కువగా చూసుకుంటూ వస్తున్నారు. అందుకే మా యొక్క అన్యోన్యతను చూసి ఎంతోమంది కుళ్ళుకునేవారు. కేవలం 4 సంవత్సరాలు తిరిగేసరికి 2 సంతానానికి జన్మనిచ్చారు. పైగా పుట్టిన 2 ఆడపిల్లలే కావటంతో ఏమంటారో ఏమో అని ముందుగా భయపడ్డాను. కానీ వాళ్ళు మాత్రం 2 లక్ష్మీదేవీలు మా ఇంట్లో కొలువయ్యారు అని ఎంతగానో మురిసిపోయారు. మా అత్తమామలు అలా అనేసరికి నాలో ఉన్నటువంటి భయం అంతా కూడా ఎగిరిపోయింది. నా భర్త కూడా నన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. నాకు పెళ్ళైన 8 సంవత్సరాలకు కానీ నా చెల్లికి పెళ్ళైతే కాలేదు. కానీ పెళ్ళైన తర్వాత నాలాగే తొందరగా పిల్లలు కనింది. తనకి కూడా నా మాదిరిగానే 2 ఆడపిల్లలు మొదట జన్మించారు. కానీ తన వాళ్లకు ఆడపిల్లలు కనటం ఇష్టం లేదు. అప్పటి నుండి కూడా వాళ్ళ మధ్య విపరీతమైనటువంటి గొడవలు వచ్చాయి. ప్రతిసారి కూడా తనని అవమానించేవారు, తిట్టేవారు. చివరగా తెలిసింది ఏంటంటే, ఎలా అయినా సరే బాబుని కని వాళ్ళ వంశాన్ని నిలబెట్టాలి అన్నది వారి యొక్క ఉద్దేశం. కానీ అది మన చేతుల్లో లేదు కదా. అలా వారు ఇబ్బంది పెడుతున్నప్పటికీ భరిస్తూనే వస్తుంది. అప్పటికే నా పెద్ద కూతురి యొక్క వయసు 13 సంవత్సరాలు. అంటే 8th క్లాస్ చదువుతున్న రోజులు. నా పెద్ద కూతురు, తన పేరు సుమ, మెచ్యూర్ అవటం కూడా జరిగింది. మా వాళ్లకు ఆడపిల్లలంటే విపరీతమైన ఇష్టం కావటంతో మా అమ్మాయి సుమ ఫంక్షన్ని చాలా గ్రాండ్గా జరిపించారు. ఆ రోజుల్లోనే అంగరంగ వైభవంగా జరిపించారు. మేము అలా ఫంక్షన్ జరిపించడంతోనే మా పైన ఎవరి కల్లో పడ్డట్టయింది. కానీ దాన్ని మేము గ్రహించలేకపోయాం. అంటే ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఫంక్షన్ జరిగినటువంటి నెల రోజుల తర్వాత ఒకరోజు మా చెల్లి నాకు ఫోన్ చేసింది. మాట్లాడగా తన భర్త నైట్ తనని విపరీతంగా కొట్టాడని, చాలా గొడవ పడ్డాడని, ఇప్పుడు జ్వరంతో ఉన్నాను అని చెప్పింది. అసలేం జరిగిందో చెప్పు అని అడగ్గా తానేమీ చెప్పలేకపోయేసరికి మా వారితో నేనే ఆ విషయాన్ని చెప్పి నేనే స్వయంగా మా ఇంటి నుండి కారులో వెళ్ళి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నారు. ఇక ఈ విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్తే బాధపడతారు అని గ్రహించారు. వాళ్లకు తెలియకుండా మా చెల్లిని నేనే చనువు తీసుకుని మా ఇంటికి తీసుకొచ్చాను. ఒకరోజు గడిచింది. అయినా సరే మా మరిది గారి నుండి నాకైతే కాల్ లేదు. 2వ రోజు కూడా గడిచింది. అయినా సరే కాల్ లేదు. నేను తనకు కాల్ చేసి మా చెల్లెల గురించి చెప్పాను. అందుకు నా చెల్లెల భర్త నాతో కొంచెం కోపంగా మాట్లాడుతూ, మీ చెల్లెలు ఆడపిల్లలు కట్టమే మాకు ఇష్టం లేదు. పైగా నేను కట్న కానుకలు ఏమీ తీసుకోలేదు. ఇప్పుడు ఉన్నది 2 ఆడపిల్లలు. వారిని పెంచి అత్తవారింటికి పంపించాలి అంటే కోట్లల్లో డబ్బులు కావాలి. మా బ్రతుకు కూడా అలానే ఉంది. అందుకే నీ చెల్లెల్ని వదిలేయాలి అనుకుంటున్నాను. వస్తే అందుకు తగిన డబ్బు తీసుకుని రావాలి, లేదంటే మీ ఇంట్లో నీతో పాటు ఉండని అని చాలా కోపంగా, కటువుగా మాట్లాడాడు. తన మాటలు విన్నటువంటి నాకు గుండె ఆగినంత పనైంది. పిల్లలు కనటానికి నా చెల్లెలికి అసలు సంబంధం ఏంటి? అంటే తనేం చేస్తుంది? ఆడపిల్ల మగపిల్ల అది భగవంతుని చేతిలో ఉంటుంది.
కాసేపు ఆలోచించాను. నాకింక ఏం చెయ్యాలో కూడా అర్థం కాలేదు. ఎంత జరుగుతున్నా సరే ఇంకా అమ్మా నాన్నతో చెప్పకపోతే అది మంచిది కాదని గ్రహించి నా చెల్లెలి యొక్క పొజిషన్ గురించి అమ్మా నాన్నలతో మాట్లాడాను. అందుకు వారు కూడా కాస్త బాధపడి వెంటనే వాళ్ళ ఇంటికి చెల్లిని తీసుకువెళ్ళిపోయారు. ఇక అప్పటి నుండి నెల రోజులు దాటే వరకు నా చెల్లి అక్కడే ఉంది. తరువాత ఏం జరిగిందో ఏమో తెలియదు. మా మరిది గారు వెళ్ళి మా చెల్లెళ్ళు వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళిపోయారు. అంటే మళ్ళీ తాను అత్తవారింటికి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిన కేవలం 10 రోజులకి మళ్ళీ గొడవలైతే మొదలయ్యాయి. మళ్ళీ మా చెల్లి మా దగ్గరికి రావటం, తిరిగి తన భర్త వద్దకు వెళ్ళిపోవటం, ఇలా ఒకసారి 2 సార్లు కాదు, ప్రతిసారి కూడా జరుగుతూనే ఉండేది. అంటే ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉండేది. సుమారుగా 1 సంవత్సరం గడిచింది. ఇంతలో మా అత్తగారు ఒక రాత్రి వేళ పూనకం వచ్చినట్టుగా ఊగుతూ కనపడేసరికి మేమంతా కూడా కంగారు పడ్డాం. మా వీధిలో ఉన్నటువంటి ఒక అవ్వను తీసుకొచ్చి మరీ చూపించాము. పూనకం వచ్చి ఊగుతున్నటువంటి మా అత్తగారితో తాను మాట్లాడగా తాను ఒక అమ్మవారు అని, తన పేరు జోగలమ్మ తల్లి అని, ఎన్నో ఏళ్లుగా తనకు ఆలనా పాలనా లేకపోయేసరికి అర్ధరాత్రి వేళ వీధుల్లో సంచరిస్తూ ఉండగా అనుకోకుండా మా అత్తగారు అర్ధరాత్రి వేళ ఇంటి బయటకు వెళ్ళటంతో జోగులమ్మ అనే అమ్మవారు మా అత్తగారిని ఆవేశించినట్టుగా తాను చెప్పింది. ఇక ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి మా మామయ్య గారు, చూడమ్మా, నీకు మాకు అసలు సంబంధం అంటూ ఏమీ లేదు, అలాంటిది నా భార్యను ఎందుకు ఆవహించావో అని అడగ్గా, నీ భార్య అందుకు తగిన ఇల్లాలు, అందుకే నేను ఆవహించడం జరిగింది. అయినా నా వల్ల మీకు ఎటువంటి ప్రమాదం కలగదు. నేను మీ ఇంట్లో ఉన్నంతకాలం ఎటువంటి కష్టాలు కూడా మీకు రావని చెప్పింది. ఇక అప్పటికే ఆ ప్రదేశానికి చేరుకున్నటువంటి మా ఊరి వాళ్ళంతా కూడా ఒక అమ్మవారు కోరి కోరి మీ ఇంటికి రావటం అంటే చాలా మంచి విషయం, ఆమెని ఇంటి నుండి వెళ్ళగొట్టడం మంచిది కాదు, అలా చేస్తే మీకు శుభం జరగదు అని మా మామయ్యతో చెప్పగా తాను కూడా ఇంకేమీ అనలేకపోయారు. దైవ సంబంధమైనటువంటి విషయం కావటంతో పెద్దగా దాని గురించి ఏమీ మాట్లాడలేదు. కానీ అప్పటి నుండి ప్రతి శుక్రవారం రాత్రి ఆ అమ్మవారు మా అత్తగారి పైన ఆవహిస్తూ ఉండేవారు. ఇది ఇలా ఉండగా తన భర్త మరియు మా చెల్లెలు సంతోషంగా ఉన్నప్పటికీ ప్రతి నెలలో 1 లేదా 2 సార్లు మా ఇంటికి రావటం మొదలుపెట్టింది మా చెల్లెలు. అయితే తను నాకు చెల్లెలు కదా అన్న ఉద్దేశంతో సరదాగా 2 రోజులు గడిపే వాళ్ళం. ఆ తర్వాత వెళ్ళిపోయేది. ఇది ఇలా ఉండగా ప్రతి వారం కూడా మా అత్తగారిని ఆవహిస్తున్న అమ్మవారు ఒకరోజు మాతో ఒక విషయాన్ని క్లుప్తంగా చెప్పడం జరిగింది. అదేంటంటే, మా ఇల్లు మొత్తం 8 గదులతో ఉంటుంది. అప్పట్లో మా మామయ్య గారు ఇష్టపడి కట్టించుకున్నటువంటి ఇల్లు కావటంతో చాలా పాత ఇల్లు అయినప్పటికీ దాన్ని కూల్చడం మా వారికి ఇష్టం లేదు. మరి మా అమ్మాయి ప్రతీ నెల అందరిలాగే పీరియడ్స్ వస్తున్న వేళ తనకు ప్రత్యేకంగా ఓ గదినైతే కేటాయించాం. ఆ గది అనేది ఈశాన్య దిక్కున ఉంటుంది. అయితే అత్తగారిని ఆవహించినటువంటి జోగులమ్మ అమ్మవారు ఆ విషయం గురించి ప్రస్తావిస్తూ, ఆ గదిలో మీ పూర్వీకులు కొలిచే ఒక అమ్మవారు ఉంటుంది, అలాంటి గదిలో మీ అమ్మాయిని ఉండనిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే మీ అమ్మాయికి ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది అని చెప్పగా అమ్మవారి యొక్క మాటలు విని మేమంతా కూడా భయపడిపోయాం. మరి దానికి పరిష్కారం ఏంటమ్మా అని అడగ్గా, ఈ ఇంట్లో పూర్వకాలం నుండి అమ్మవారు ఉండేది కదా, అర్థమవుతుందా? అలాంటి ఇంట్లో యవ్వనంలో ఉన్నటువంటి ఒక అమ్మాయి ఇలాంటి నెలసరి వేళ గడపడం చాలా ప్రమాదకరమైన విషయం. నా మాటను నమ్మండి, జాగ్రత్తగా ఉండండి. మీరేం చేస్తారంటే ఆ అమ్మాయిని ఆ 5 రోజులు వేరే ఎక్కడైనా పెడితే మంచిది అనగా మేమంతా కూడా ఇక్కడుండగా నెలసరి వేళ మా ఆడపిల్లని ఇంకెక్కడో పెట్టడమేంటి అని అడిగాము. అందుకు అమ్మవారు, అలా ఉంటే తప్పేముంది, మీకు చాలామంది బంధువులు ఉన్నారు కదా, పోనీ కాలమంతా కాకపోయినా కేవలం 3 నెలలు మాత్రం మీ బంధువుల ఇంటి వద్ద ఉంచండి. ఈలోగా అలాగే ఇక ముందు మీ ఇంటికి ఎటువంటి దోషం లేకుండా ఈ 3 నెలల వ్యవధిలో దోషాన్ని నేను నివృత్తి చేస్తాను అని చెప్పిందామె. అది విని కాస్త ఊపిరి పీల్చుకున్నాం. కానీ అలాంటి సమయంలో
మా అమ్మాయిని ఎవరి ఇంట్లో ఉంచాలి, ఎక్కడ పెట్టాలి, ఈ విషయం ఎవరికైనా తెలిస్తే ఒప్పుకోరు కదా అని ఆలోచిస్తున్న వేళ ఆ రోజుకి మా ఇంట్లో ఉన్నటువంటి చెల్లి, అక్క, ఒక అమ్మవారు ఇలా చెప్తుంది అంటే ఇంకా ఆలోచిస్తావేంటి? మన అమ్మాయిని ఎక్కడో ఉంచడం ఎందుకు? నా ఇంట్లో నేను పెట్టుకుంటాను. నీ కూతురు నా కూతురు కాదా? మా చెల్లి అలా అనేసరికి కొండంత భారం నెత్తి నుండి క్రిందకి దిగినట్టయింది. నా చెల్లెలు అలా అనటంతోనే మేమంతా కూడా సంతోషం వ్యక్తం చేశాం. నిజంగానే నా చెల్లి ఎంత మంచిది అనుకున్నాను. ఇక మా కూతురికి ఆ విషయం చెప్పగా తాను కూడా అక్కడికి వెళ్ళటానికి ఒప్పుకుంది. అయితే అలా సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటే ఇంకా 2 రోజుల్లో నెలసరి రాబోతుంది అనేసరికి నేనే స్వయంగా మా అమ్మాయిని చెల్లి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి ఆ సాయంత్రానికి మా ఊరికి తిరిగి వచ్చేశాను. ఆ తర్వాత మా అమ్మాయికి కావలసినవన్నీ కూడా మా చెల్లి దగ్గరుండి చూసుకుంటుంది. అది మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటల వేళ సరిగ్గా ఆ సమయానికి మా అమ్మాయికి పీరియడ్స్ రావడంతో మా చెల్లి తాను ఉండడానికి ప్రత్యేకంగా ఓ గదైతే ఏర్పాటు చేసింది. మిత్రులారా, కథానుసారంగా మీకు అర్థమయ్యే రీతిలో ఈ స్టోరీ మీతో షేర్ చేసుకుంటున్నాను కనుక ఉన్నది ఉన్నట్టుగా చెప్పే ప్రక్రియలో భాగంగా నా మాటల్లో కొన్ని వాక్యాలు మీ మనసును కించపరిచేలా ఉంటే నన్ను క్షమిస్తారని ఆశిస్తున్నాను. కథలోకి వెళ్దాం. సుమ ఉండటానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇక పీరియడ్స్ ఉన్నటువంటి టైంలో ప్యాడ్స్ లాంటివి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. నిజానికి సుమ కూడా అంతవరకు వాటినైతే వినియోగిస్తూ ఉండేది. కానీ ఈసారి మాత్రం మా చెల్లెలు తన చేతికి ప్యాడ్స్ ఇవ్వకుండా ఓ కొత్త వస్త్రాన్ని తన చేతిలో పెట్టి, దీన్ని చుట్టుకో అమ్మా, అవసరం అనుకుంటే ఇంకా ఇస్తాను అని చెప్పేసరికి అందుకు మా అమ్మాయి మా చెల్లెలు చూస్తూ చిన్నగా సిగ్గుపడుతూనే అందుకుంది. పిన్ని, వీటితో గడపడం చాలా ఇబ్బందిగా ఉంటుంది, ప్యాడ్స్ ఉంటే తీసుకొచ్చి ఇవ్వచ్చు కదా అని అడిగింది. అందుకు మా చెల్లి, అయ్యో బాధే ఉంటుందమ్మా, ఇప్పటికీ కూడా చాలామంది వీటినే వాడుతున్నారు, దీనివల్ల నీకు ఎటువంటి ప్రమాదము ఉండదు, పైగా నీకు కూడా అంతా మంచిగా ఉంటుంది అని బ్లాక్ కలర్లో ఉన్నటువంటి ఓ కొత్త వస్త్రాన్ని మా అమ్మాయి చేతిలో పెట్టగా సుమ మారు మాట్లాడకుండా మా చెల్లెలు ఇచ్చినటువంటి ఆ వస్త్రాన్ని తీసుకుని దాన్ని వాడుకోవటం జరిగింది. అలా సుమారుగా 4 రోజుల పాటు అలాంటి వస్త్రాలతోనే సేఫ్టీ చూసుకోవటం జరిగింది. 5వ రోజు కల్లా పీరియడ్స్ టైం పూర్తిగా అధిగమించడంతో అన్ని రోజులు సేఫ్టీ కోసం వాడినటువంటి వస్త్రాలన్నింటినీ ఒక చోట పెట్టి ఆ రోజు సాయంకాలం వాటిని తీసుకుని ఎవ్వరికంటా పడకుండా దూరంగా పారబోతాము అని ఒక చిన్న కవర్లో వేసుకుని అటువైపుగా వాటిని తీసుకువెళ్తూ ఉంటే వాటిని గమనించి మా చెల్లి అడ్డుపడింది. ఏమైందమ్మా నీకు? అయినా వీటిని తీసుకొని నువ్వెళ్ళటమేంటి? నేనున్నాను కదా అని చేతిలో ఉన్నటువంటి కవర్ని అందుకోబోతుంటే మా అమ్మాయి సుమ కొంచెం సిగ్గుపడుతూ, పర్వాలేదు పిన్ని, నేను వీటిని విడిచిపెట్టొస్తాను అని చెప్పింది. కానీ మా చెల్లెలు మాత్రం తన మాట వినకుండా, పర్వాలేదు తల్లి, నేనుండగా నువ్వు ఈ పని చేయటమేంటి? నేను కూడా నీ తల్లి లాంటిదాన్నే కదా, ఇలాగివ్వు అని బలవంతంగా మా అమ్మాయి చేతిలో ఉన్నటువంటి ఆ కవర్ని అందుకుంది. ఇక చేసేదేమీ లేక మా అమ్మాయి అక్కడి నుండి వెనుతిరిగింది. ఈలోగా మా చెల్లెలు వాటిని ఎక్కడో విడిచిపెట్టి వచ్చింది. మా అమ్మాయితో ఇలా అంది, ఇంకా నువ్వు ఉండాలి అనుకుంటే ఉండమ్మా, లేదంటే రేపు ఉదయాన్నే అమ్మ దగ్గరికి తీసుకువెళ్తాను, ఏదైనా నీ ఇష్టమే అని చెప్పింది. అందుకు మా అమ్మాయి సుమ మా చెల్లెలతో, పిన్ని, రేపు ఉదయాన్నే నేను వెళ్ళిపోతాను అనగా సరే అని ఆ రోజు అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుని మరుసటి రోజు ఉదయాన్నే మా చెల్లెలు పాపను తీసుకుని మా ఇంటికి వచ్చింది. అప్పటికే ఓ గండం గట్టెక్కింది అనుకున్నాము, హాయిగా ఊపిరి పీల్చుకున్నాం. కానీ అప్పుడే మా ఇంటికి చీడ పట్టింది అని మేము అస్సలు గ్రహించలేకపోయాము. ఇక ఆ రోజు సాయంత్రం వరకు మా చెల్లెలు ఇంట్లోనే ఉండి ఆ తర్వాత వాళ్ళ ఊరికి బయలుదేరింది. ఆ 4 రోజుల్లో దగ్గరగా వస్తూ మమ్మల్ని మరింత ఆప్యాయంగా దగ్గర చేర్చుకుని తన మీద మాకు అనుమానం రాకుండా నన్ను, మా వారిని మరియు మా అత్తమామల్ని సైతం తనకి ఎంతో అనుకూలంగా మార్చుకుంది. మళ్ళీ 2వ నెల కూడా అలాగే జరిగింది. ఇలా 1 వారం
మా అత్తగారిపై అమ్మవారు ఆవహించగా 3 నెలల్లో మా ఇంటికి ఎటువంటి చీడపీడ బాధ లేకుండా చేస్తాను అన్నారు కదా, మరి అది చేసేది ఎప్పుడు అని అనగా, ఇప్పటికే నేను ఆ పని మొదలు పెట్టానే. ఇప్పటికి 2 నెలలుగా చేయాల్సిన పని చేశాను. ఇంకా నెల రోజుల్లో పనంతా కూడా పూర్తవుతుంది. ఇక మీ ఇంట్లో ఎటువంటి క్షుద్ర శక్తులు ఉండవు, నేను చూసుకుంటాను అంది. అందుకు మేమంతా కూడా సంతోషంగా ఉన్నాం. 2వ నెల కూడా గడిచింది. 3వ నెల అడుగు పెట్టింది. ఆ నెల అసలు ఎప్పుడు పూర్తవుతుందా అని మేమంతా కూడా ఎదురు చూస్తూ ఉంటే ఆ సమయం కూడా రానే వచ్చింది. మా అమ్మాయిని మా చెల్లెలు వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి వదిలిపెట్టేశాను. ఆ 5 రోజుల పాటు మా చెల్లి మా అమ్మాయిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంది. ఆ తరువాత మళ్ళీ మా ఇంటికి తిరిగొచ్చేశాక ఆ రోజు రాత్రి మా అందరితోనూ సాధారణంగా కలిసి భోజనం చేసింది. ఎప్పటిలాగే తాను తన రూమ్లో నిద్రపోయింది. తెల్లవారే వరకు ఏ ఒక్కరికి కూడా మెలకువే లేదు. సరిగ్గా ఉదయం 5 గంటలకు నాకు మెలకు వచ్చింది. కళ్ళు తెరిచి మా వారి ముఖాన్ని చూసి నిద్ర నుండి మేల్కొన్నాను. ఇక వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా వంటగదిలోకి వెళ్ళి చిన్న చిన్న పనులన్నీ ఉంటే వాటిని పూర్తి చేసుకుని ఆ తరువాత కాలకృత్యాలు తీర్చుకొని మిగతా పనులు పూర్తి చేయాలని నా పనుల్లో నేను ఉండగా ఈలోగా ఉదయం 6 గంటలు కావచ్చింది. ఇక అప్పుడే తొందరగా పిల్లల్ని నిద్రలేపాలి అని నేను ముందుగా నా పెద్ద కూతురు సుమా పడుకున్నటువంటి గదిలోకి వెళ్ళి ఒంటి నిండా దుప్పటి చుట్టుకుని అటువైపు తిరిగి హాయిగా నిద్రపోతున్నటువంటి సుమా భుజాన్ని తట్టి, అమ్మా ఇప్పటికే తెల్లవారిందిరా, ఇంకా లేవకుండా ఇలా నిద్రపోతున్నావేంటి, లేమ్మా అని పిలిచాను. కానీ తాను గాఢంగా నిద్రపోతూ ఉండటంతో ఎటువంటి రెస్పాన్స్ కూడా లేదు. ఈసారి మరింత మెల్లగా వీపు తట్టాను. అయినా సరే సుమా లేవకపోయేసరికి 1-2 సార్లు పిలిచాను. అయినా సరే లేదు. మరి ఎంతసేపటికి లేవకపోవడంతో ఏం జరిగింది, ఎందుకిలా లేవటం లేదు అని కొంచెం కంగారు పడుతూ తాను నిద్రిస్తున్నటువంటి మంచం పైన కూర్చొని అటువైపు తిరిగి ఉన్నటువంటి సుమా ముఖానికి దగ్గరగా కళ్ళను పెట్టి, లేమ్మా తల్లి, ఇప్పటికే చాలా సమయం అవుతుంది అని తన ముఖాన్ని దగ్గరగా చూస్తూ, లేమ్మా తల్లి, ఇప్పటికే చాలా ఆలస్యమైంది అని అటువైపు తిరిగి ఉన్నటువంటి సుమా ముఖానికి దగ్గరగా కళ్ళను పెట్టి, లేలే అని చూస్తూ అలా తిరిగి ఉన్న ముఖాన్ని నా వైపుగా తిప్పుకున్నాను. అంతే, తన ముఖాన్ని చూడగానే నా గుండె ఆగినంత పనైంది. గట్టిగా ఏడుస్తూ ఒక్కసారిగా స్పృహ కోల్పోయి క్రింద పడ్డాను. అది గమనించి నిద్ర లేచినటువంటి మా అత్తమామలు ఏం జరిగిందని క్రింద పడి ఉన్నటువంటి నన్ను పైకి ఎత్తేలోపు నిద్ర లేవకుండా ఇంకా పడుకున్నటువంటి సుమా ముఖాన్ని వారు కూడా చూశారు. ఇక వారు గట్టిగా ఏడుస్తూ, మన సుమా ఇక బ్రతికలేదు, చనిపోయింది అని గట్టిగా అరవటంతో తెల్లవారకు ముందే అలాంటి రోదనలు వినపడేసరికి ఇరుగు పొరుగు వాళ్ళంతా కూడా మా ఇంటికొచ్చారు. ఏం జరిగిందో తెలుసుకునేలోపు మంచంపై పడి ఉన్నటువంటి సుమా శవాన్ని చూశారు. ఊరంతా ఒక్కసారిగా మా ఇంటి వద్దకు చేరుకుంది. అంతా దిగ్భ్రాంతిలో ఉన్నారు. ఏం జరిగిందో తెలియదు, కానీ నిద్రలో మరణించింది. ఎవ్వరికి ఏమీ అర్థం కావటం లేదు. నేను, నా భర్త, అత్త, మామలు అంతా కూడా నా కూతురు శవానికి చుట్టూ చేరుకుని బోరును విలపిస్తున్నా. ఊరంతా కూడా తన గురించే మాట్లాడుకుంటూ ఉంటే కళ్ళ ముందు శవంలా కనపడుతున్నటువంటి నా కన్న కూతురును చూస్తూ ఎలా బ్రతకాలో కూడా అర్థం కాక మేమంతా కూడా ఏడుస్తూ ఉండగా వీధిలో వాళ్ళంతా మాకు సహాయంగా నిలిచి మా బంధువులకి ఈ వార్తను తెలియజేయటం జరుగుతుంది. 10 గంటల సమయం దాటేసరికి సగానికి పైగా బంధువులు ఇంటికి చేరుకున్నారు. అలాగే వారందరికంటే ముందుగానే మా చెల్లెలు కూడా ఇంటికి చేరుకుని మా అందరినీ ఓదారుస్తూ ఆ కార్యాన్ని తన భుజాలపైన వేసుకుని వారిని వీరిని పిలిచి మాకు ధైర్యం చెప్పించి సరిగ్గా మధ్యాహ్నం 3 గంటల సమయానికి అకారణంగా చనిపోయినటువంటి మా అమ్మాయి మృతదేహానికి అంత్యక్రియలు ఏర్పాటు చేయటం జరిగింది. ఇక అందరి సమక్షంలో కూడా శ్మశానంలో సుమా మృతదేహానికి అంత్యక్రియలు జరగటంతో తాను దూరమైన దుఃఖంలో ఉన్నటువంటి మేము తాను లేకుండా ఎలా బ్రతకాలి అని బాధపడుతూ ఉంటే మా వాళ్ళంతా మాకు ధైర్యం చెప్తూ ఉండగా తన చావును తలుచుకుంటూ మరింతగా ఏడుస్తూ గడుపుతున్న
ఆ రోజు గడిచింది. అయినా సరే తనని మరవలేకపోతున్నాం, దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. రెండవ రోజు కూడా అలాగే గడిచింది. మాలో ఏ ఒక్కరికి కూడా సరిగ్గా నిద్రాహారాలు లేకపోయేసరికి మూడవ రోజు కల్లా క్రమక్రమంగా నీరసించడం మొదలైంది. అది గమనించి వీధిలో వాళ్ళంతా కూడా మమ్మల్ని తిట్టారు. కొందరు బంధువులు కూడా మమ్మల్ని బ్రతిమాలారు, బుజ్జగిచ్చారు. ఎలాగో ఒకలా ఒప్పించి మా అందరి చేత బలవంతంగా ఒక్క పూట భోజనం చేయించారు. అప్పటికి వారు కూడా ప్రశాంతంగా ఉన్నారు. 3 రోజులుగా ఆకలితో ఉండి ఆ పూట భోజనం చేసేసరికి ఆ రోజు రాత్రి తొలిజాము గడవక ముందే అలసి ఉన్నటువంటి మా శరీరాలు నెమ్మదిగా నిద్రకు ఉపక్రమించాలని చూస్తున్నాయి. నేను అలాగే మా వారు, మా చిన్నమ్మాయి మేమంతా కూడా గదిలో నేలపైన పడుకున్నాం. మా అత్తమామలు వేరే గదిలో నిద్రపోతున్నారు. సరిగ్గా అర్ధరాత్రి దాటే సమయానికి నిద్రలో నా కూతురు యొక్క చావును తలుచుకుంటూ ఏడుస్తున్నటువంటి నాకు చనిపోయినటువంటి నా కూతురు యొక్క ఏడుపు ఎక్కడో దూరంగా వినిపిస్తుంది. తన ఏడుపును విని ఉలిక్కిపడ్డా నేను. వెంటనే నిద్రలేచి సుమా కోసం పిచ్చిదానిలా వెతుకుతూ ఉంటే ఎక్కడో దూరంగా ఉన్నటువంటి చీకట్లో తన ఏడుపు ఎంతో స్పష్టంగా వినిపిస్తుంది. అది గమనించి తన కోసం నేను వెతుకుతూ ఉంటే ఊరి చివరి చీకట్లో ఓ దీపపు కాంతి ఆ వెలుగు వైపుగా నడిచిపోతుంటే ఆ కాంతిలో నా కూతురు కూడా ఉన్నట్టుగా కనిపించింది. ఆమెను పిలుస్తూ, నువ్వు చనిపోయావని మేమంతా బాధపడుతుంటే ఈ చీకట్లో ఉన్నావా తల్లి అని తన దగ్గరకు వెళ్ళబోతుంటే తాను మాత్రం నా చేతికి దొరకకుండా ఎక్కడెక్కడికో ఒంటరిగా పరుగులు పెడుతుంది, దూరంగా వెళ్ళిపోతుంది. నేను కూడా తనని వెంబడిస్తూ ఉంటే నాకు దొరకకుండా మరింత వేగంతో పరిగెత్తుకుని వెళ్తుంది. మరికొద్ది దూరం వెళ్ళి వెనక్కి తిరిగి చూస్తూ, అమ్మా, నేను నీ దగ్గరికి రావాలి అనుకుంటున్నాను, కానీ ఈమె ఎవరో నాకు తెలియదు, నన్ను బలవంతంగా లాక్కుపోతుంది అని గట్టిగా అరిచేసరికి నేను నా కూతురు యొక్క మాటలు విని, నిన్ను ఎవరో తీసుకుపోవటమేంటి, అలా జరగనివ్వను అంటూ అడ్డుపడాలని వెళ్తూ ఉంటే, నువ్వు వచ్చి నన్ను కాపాడలేవమ్మా, నాన్నని చెల్లిని అందరినీ జాగ్రత్తగా చూసుకో, నాన్నను కూడా ఇది తీసుకువెళ్ళాలని చూస్తుంది అని అమితమైనటువంటి వేగంతో పరిగెడుతూ అలా పూర్తిగా చీకట్లో కలిసిపోయింది. అంతే. అలాంటి ఒక దృశ్యాన్ని చూస్తున్నటువంటి నేను భయంతో గట్టిగా అరుస్తూ నిద్ర నుండి ఉలిక్కిపడి లేచి కూర్చున్నాను. అంత గట్టిగా అరిచేసరికి నా పక్కనే పడుకున్నటువంటి మా చిన్న అమ్మాయితో పాటు మా వారు కూడా మేల్కొని, నిద్రలో ఎందుకలా అరిచావు అని అడగ్గా అప్పటికే భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టి నాకు కనిపించిన దృశ్యం గురించి మా వాళ్ళతో చెప్పాను. ఇక మా అత్తమామలు కూడా నిద్ర లేవటంతో అది తలుచుకుని, ఇలాంటి కల నీకు రావటమేంటి, పైగా మీ వారిని కూడా తీసుకువెళ్ళిపోతాను అని అమ్మాయి చెప్పడమేంటి, ఇదంతా కూడా ఆలోచిస్తూ ఉంటే మా అందరికీ కొంచెం భయంగా అనిపించింది. కానీ మా మామయ్య గారు చెప్పారు, అలాంటిదేమీ లేదు, అమ్మాయి చనిపోవటంతో అది మనసులో పెట్టుకొని నిద్రపోయాం, అందుకే నీకు అలా కల్లో కనపడి ఉంటుంది, నువ్వేమీ కంగారు పడకు తల్లి, ఏం కాదు, జరిగిందేదో జరిగింది, ఊరుకో అని చెప్పారు. ఇక తెల్లవారే వరకు నిద్రపోకుండానే గడిపాను. మరుసటి రోజు కల్లా నా పని నేను చేసుకుంటూ ఉన్నాను. కానీ ఒకవైపు మా అమ్మాయి మరణం, ఇంకొక వైపు మా అమ్మాయి కల్లో కనిపించి తాను చెప్పినటువంటి మాటలు, వీటి మధ్య నలిగిపోతూ ఉన్నాను. ఏదో ఆలోచిస్తూ భారంగా జీవితాన్ని గడుపుతూ ఉంటే ఆ రోజు ఉదయాన్నే మా అత్తమామలు మా ఆడపడుచు ఇంటికి వెళ్ళాలని మా కారులో బయలుదేరటం జరిగింది. కార్ డ్రైవ్ చేసేది కూడా మా మామయ్య గారు. తాను చాలా బాగా, ఎంతో జాగ్రత్తగా డ్రైవ్ చేసే వ్యక్తి. మా ఊరి నుండి బయలుదేరి ఆ రోజు 12 గంటల సమయానికి మా ఆడపడుచు ఇంటికి చేరుకున్నారు. ఆ రోజు వారంతా వారి ఇంట్లోనే గడిపి ఆ మరుసటి రోజు మధ్యాహ్నపు వేళకు ఇద్దరూ కలిసి తిరిగి అదే కారులో మా ఊరికి ప్రయాణమయ్యారు. ఇక అప్పటికి 3 గంటల పాటు ప్రయాణం గడిచింది. ఇంకా కేవలం ఓ గంట కాలంలోనే మా ఊరికి చేరుకుంటారు అనేసరికి మా వారికి హఠాత్తుగా ఫోన్ అయితే వచ్చింది. అది కూడా ఒక అన్నోన్ నెంబర్ నుంచి, అంటే కొత్త నెంబర్ నుండి రావటంతో కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడగా అటువైపు నుండి మాట్లాడుతున్నది పోలీసు వాళ్ళు. వాళ్ళు అసలు విషయం చెప్పకుండా, మేము ఈ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాం,
ఒక్కసారి మీరు స్టేషన్కి రావాలి అని చెప్పారు. ఏం జరిగిందండి? నేను రావటం ఏంటి అనగా, మీరేమీ కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒక్కసారి వచ్చాక మీకే తెలుస్తుంది. మీకేం కాదు, మిమ్మల్ని ఏమీ కూడా అనము. దయచేసి రండి అని చెప్పారు. పోలీసు వాళ్ళు రమ్మంటున్నారు, ఏదో పనుంది వెళ్ళొస్తాను అని చెప్పి తన వెహికల్ పైన ఒక్కరే అక్కడికి వెళ్ళటం జరిగింది. ఎస్ఐ గారు మా వారితో మాట్లాడి ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి వద్దామని మా వారిని అక్కడికి తీసుకువెళ్ళి, వీళ్ళు మీ వాళ్ళ కాదా ఒక్కసారి చూడండి అని చెప్పేసరికి, అసలు ఏం జరిగింది సార్? మీరెందుకు ఇలా విచిత్రంగా మాట్లాడుతున్నారు? మా వాళ్ళు హాస్పిటల్లో ఉండటం ఏంటి? అయినా మా అమ్మా నాన్న మా చెల్లెల దగ్గరికి వెళ్ళారు అని వెనక్కి తిరిగి వచ్చేస్తుంటే ఎస్ఐ గారు మా వారి చెయ్యి పట్టుకుని, కంగారు పడొద్దండి, ఒక్కసారి చూసి వెళ్ళిపోండి అని మా వారి చెయ్యి పట్టుకుని మెల్లగా నడిపించుకుంటూ ఆ పోస్ట్ మార్టం రూమ్ వైపుగా తీసుకువెళ్ళారు. తనతో పాటు వెళ్తున్నారు, కానీ ఆ రూమ్ వైపుగా వెళ్తుంటే మా వారి కాళ్ళు చేతులు అస్సలు ఆడటం లేదు. ఒక ఎస్ఐ నన్ను తీసుకుని బలవంతంగా తీసుకువెళ్ళటం ఏంటి? అసలేం జరిగింది అని భయపడుతూ మెల్లగా వెళ్తుంటే సరిగ్గా అప్పుడేవో కానిస్టేబుల్ వచ్చి, సార్, ఆ డెడ్ బాడీ చేతుకున్నటువంటి వాచ్ ఇది, అలాగే జేబులో ఉన్నటువంటి మనీ అంటూ ఓ పర్స్ తీసి ఎస్ఐ గారి చేతిలో పెట్టారు. అంటే కానిస్టేబుల్ వాటిని ఎస్ఐ చేతికి ఇస్తూ ఉంటే వాటిని చూసినటువంటి మా వారు గుర్తుపట్టారు. అంతే, డెడ్ బాడీ అంటున్నారేంటి? ఈ వాచ్ అలాగే పర్స్ మా నాన్నగారిది, ఇది మీ చేతికి ఎలా వచ్చింది అని వణుకుతున్న స్వరంతో మాట్లాడుతుంటే, సార్, గుండె ధైర్యం చేసుకోండి, నా వెనకే వచ్చి ఒక్కసారి ఆ బాడీ ఎవరివో చూడండి అనగా ఇక అప్పటికే హడిలిపోయారు మా వారు. ఏమీ అర్థం కావటం లేదు, మైండ్ అంతా కూడా బ్లాంక్ అయిపోయినట్టుగా అయింది. మెల్లగా భయపడుతూనే ఎస్ఐ గారి వెనుక నడుచుకుంటూ వెళ్ళి రక్తపు మరకలతో కూడి ఉన్నటువంటి దుస్తులను ఎస్ఐ గారు పక్కకు తొలగించగా పూర్తిగా ఛిద్రమై ఉన్నటువంటి మా అత్తమామల యొక్క డెడ్ బాడీ చూసి గట్టిగా అరుస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు మా వారు. అంతే, అది గమనించినటువంటి ఎస్ఐ గారు మా ఆగిన ముఖం పైన నీళ్లు చల్లి మా వారి స్పృహలోకి రాగానే పక్కనే ఉన్నటువంటి ఓ బల్లపైన కూర్చోబెట్టారు. అవి మా అత్తమామల యొక్క బాడీస్ అని తెలుసుకున్నాక, ఐఎమ్ సారీ అండి, మీ వాళ్ళు వస్తుంటే ఎదురుగా వస్తున్నటువంటి లారీ ఆ కారును ఢీకొట్టింది. ఇద్దరు కూడా అక్కడికక్కడే చనిపోయారు. కారు అంతా కూడా తునకలైపోయింది అనగా షాక్లో ఉన్నటువంటి మా వారు ఏమీ చెయ్యలేని పరిస్థితిలో ఉన్నారు. పోలీస్ వాళ్ళు మా వారికి సహకరించి అప్పటికప్పుడు మా ఇంట్లో ఉన్నటువంటి ల్యాండ్లైన్ నెంబరుతో పాటు వేరు మొబైల్ నెంబర్స్కి కాల్ చేసి మాకు మరియు మా ఊరి వాళ్ళకు ఎలాగో ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. వెళ్ళి చూస్తే ఇంకేముంది, మా అత్తమామల యొక్క దేహాలు రక్తపు మడుగులో కనిపించాయి. ఆ దృశ్యాన్ని చూడగానే నేను కూడా స్పృహ కోల్పోయాను. కాసేపటికి ఊళ్ళో వాళ్ళ సహాయంతో తేరుకున్నాను. అయినా సరే ఆ విషాదాన్ని మాత్రం భరించలేకపోతున్నాను. షాక్ మీద షాక్ తగులుతుంది. ఇంకా నా కూతురు చావు నుండి పూర్తిగా తేరుకోకముందే మా అత్తమామలిద్దరూ కూడా ఒక్కసారిగా చనిపోవటం, ఇలా వరుసగా 3 హఠాత్ మరణాలు జరిగేసరికి పూర్తిగా మా పరిస్థితి ఎంతో ఘోరంగా మారిపోయింది. ఆ రోజు మా అత్తమామలకు పోస్ట్ మార్టం చేయించి వారి బాడీస్ మాకు అందజేశారు. వారికి అదే రోజు సాయంత్రానికి మా గ్రామంలో ఉన్నటువంటి శ్మశానంలో అంత్యక్రియలు జరిపించాం. మేం మాత్రమే కాదు, మా ఊళ్ళో వాళ్ళంతా కూడా ఇంట్లో వరుస మరణాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఏం జరిగిందో తెలియదు, అసలు ఏం జరగబోతుందో కూడా అంతుపట్టడం లేదు. ఇలా తలో రకంగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఎవరేమన్నా సరే మేం మాత్రం పట్టించుకునే స్థితిలో లేము. ఇంతలో మా అమ్మాయికి పెద్ద కర్మ కూడా జరిపించేశాం. ఇక ఇంట్లో అన్నీ కూడా భయంకరమైనటువంటి క్షణాలే. అలాగే రోజులు ఎంతో భారంగా గడుస్తూ ఉంటే మా అత్తమామలకు కూడా పెద్ద కర్మ జరుపుతున్న రోజు అది. అన్ని కార్యక్రమాలను సక్రమంగా పూర్తి చేయటం జరిగింది. ఆ రోజంతా అలసటగా ఉండటంతో కాస్త ముందుగానే నిద్రకు ఉపక్రమించాను. రాత్రి 9 గంటలకు మా వారు నన్ను నిద్ర లేపటంతో నిద్ర లేచి మా వారికి భోజనాన్ని పెట్టి నాతో పాటు నిద్రపోతున్న మా అమ్మాయిని లేపి ఆ తరువాత తనకు కూడా భోజనాన్ని పెట్టాను. నాకైతే అస్సలు భోంచేయబుద్ధి కావటం లేదు. ఎందుకంటే మనసంతా ఓ రకంగా అయిపోయింది. కొంచెం కడుపు నింపుకొని ఆ రాత్రి ఆకలితోనే నిద్రపోయాను.
బాగా నిద్రావస్థలో ఉండటంతో మేమంతా కూడా అలసిపోయి నిద్రపోతూ ఉంటే ఇంతలో ఏమైందంటే ఎక్కడికి వెళ్ళిందో ఏమో తెలియదు కానీ మా చెల్లి ఆ సమయానికి నేరుగా మా ఇంట్లోకి వచ్చి నిద్రపోతున్నటువంటి నన్ను భుజం తట్టి మరీ లేపుతూ ఉంది. కానీ నేను నిద్రలేచే పరిస్థితుల్లో లేను. నేనింకా లేవకపోయేసరికి సరే నువ్వు లేవకపోతే ఏమైంది, బావం లేపుతాను అంటూ అటువైపు వేరే మంచంపై నిద్రపోతున్నటువంటి మా వారి దగ్గరికి వెళ్ళి, బాబా నేను బయటికి వెళ్ళాలి, నాకు తోడుగా వస్తావా, అక్కను లేపాలని చూస్తున్నాను కానీ తాను లేవటం లేదు, నువ్వు తోడుగా వస్తావా అని పిలవగానే మా వారు నిద్రలేచారు. మా చెల్లికి తోడుగా తాను కూడా వెళ్ళిపోతుంటే ఇక అప్పుడే నిద్రలేచి నేను కూడా వారి వెంట పడుతూ ఎక్కడికి వెళ్తున్నారు ఆగండి అని అడగ్గా ఏ సమాధానం కూడా చెప్పటం లేదు. కానీ కొన్ని రోజుల క్రితమే చనిపోయినటువంటి మా అమ్మాయి అప్పుడే నన్ను పిలిచింది. అంత చీకట్లో నిల్చున్నటువంటి మా అమ్మాయి నా కంటికి కనపడకుండా, అమ్మా నాన్నను ఎవరో తీసుకువెళ్ళిపోతున్నారమ్మా, నాన్నను ఎవరో చంపాలి అనుకుంటున్నారు, నువ్వు నాన్నను కాపాడుకో అని కంటికి కనపడకుండా గట్టిగా అరుస్తుంది. ఏమైందబ్బా, మీ నాన్నను ఎవరో చంపడమేంటి, నేనుండగా మీ నాన్నకి ఏమీ కాదు, అయినా చీకట్లో ఉన్నావెట్టే ఇలా నా దగ్గరికి రా అని పిలువగా నేను నీ దగ్గరికి ఎలా రాగల్లో, నేను చనిపోయాను కదా అని చెప్తుంటే ఇప్పుడు నువ్వెక్కడున్నావమ్మా, నా దగ్గరికి రా నువ్వు అని చెప్తుంటే నాకు రావాలనుందమ్మా, కానీ నా వల్ల కావటం లేదు, ఎవరో వచ్చి నన్ను తీసుకుపోతున్నారు అని అంతవరకు కొద్ది దూరంలో నిల్చొని నాతో మాట్లాడుతున్నటువంటి మా అమ్మాయి ఆత్మ ఎవరో ఆమెను ఈడ్చుకు వెళ్ళిపోతున్నట్టు గట్టిగా అరుస్తూ ఒక్కసారిగా అదృశ్యమైపోయింది. ఇక అలాంటి దృశ్యాన్ని చూసినటువంటి నేను గట్టిగా అరుస్తూ నిద్ర నుండి మేల్కొన్నాను. లేచి చూస్తే నేను ఇంట్లోనే ఉన్నాను. అదే రూమ్లో ఒకవైపు మా వారు, ఇంకోవైపు నా చిన్న కూతురు పడుకుండటం చూసి అమ్మగా ఇదంతా కూడా కళ, కేవలం కళ మాత్రమే అనుకున్నాను. ఏమీ అర్థం కాలేదు. వెంటనే లేచి కాసిన్ని మంచినీళ్లు తాగి వద్దామని వేరే రూమ్లోకి వెళ్ళగా అదే రూమ్లో మా చెల్లెలు హాయిగా నిద్రపోతూ కనిపించింది. నిజమే, ఇదంతా కూడా కళ, నా కళ తప్ప ఇంకేమీ లేదు అని మంచినీళ్లు తాగి మళ్ళీ పడుకుందామని వెళ్తూ ఉంటే ఒకవైపు కన్న తల్లిదండ్రులు, ఇంకోవైపు తాను కన్న కూతురు, ఇలా ముగ్గురు చనిపోవటంతో ఆ షాక్లో ఉన్నటువంటి తాను నిద్రపోతూ ఉంటే ఒక్కసారిగా మా వారిని తాకాలి అనిపించింది. దగ్గరికి వెళ్ళి మా వారి ముఖాన్ని నా చేత్తో అలా తాకగానే నాకేదోలా అనిపించింది. ఏం అర్థం కాలేదు. మళ్ళీ తన శరీరాన్ని తాకి చూశాను. అంతే, నాలో ఏదో తెలియని అలజడి మొదలైంది. ఒక మనిషి శరీరం ఇలా ఉండటమేంటి, నిజమా లేక అబద్ధమా అని నిద్రపోతున్న మా వారిని మేల్కొనపడానికి ప్రయత్నించాను. కానీ తాను ఎంతసేపటికి లేవటం లేదు. మళ్ళీ లేపాను, అయినా సరే ఎటువంటి కదలిక లేదు. నాలో భయం పెరిగింది. నా గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది. వేరే గదిలో నిద్రపోతున్న మా చెల్లెలు పిలిచే ప్రయత్నంలో చాలా గట్టిగా అరిచాను. అంతే, అప్పటికే మా చెల్లితో పాటు నిద్రపోతున్న మా చిన్నమ్మాయి కూడా నిద్రలేచింది. ఇద్దరూ పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చారు. ఏం జరిగింది అని అడగ్గా నాకేం అర్థం కావటం లేదు, మీరే చూడండి అని చెప్పాను. అలా మంచం పైన ఎటువంటి చలనం లేకుండా ఉన్నటువంటి నా భర్త వైపు చూపించగా ఇద్దరు మా వారిని నిద్రలేపే ప్రయత్నం చేస్తున్నారు. కానీ తాను ఎంతసేపటికి లేవటం లేదు. ఇంతలో ఇంటి బయట పడుకున్నటువంటి మా బంధువులు కూడా అలికిడి విని ఇంట్లోకి వచ్చి చూశారు. లోపలికి వచ్చిన వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని గ్రహించి ఏం చెప్పాలో తెలియక భారంగా ఇలా చెప్పారు, మీ వారు కూడా చనిపోయారు అని. అంతే, ఆ మాట వినగానే ఒక్కసారిగా నాకు ప్రాణం పోయినంత పనైంది. పంచ ప్రాణాలు అంతరించిపోయాయి. ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి. దిక్కులేని దానిలో మారిపోయాను. పిచ్చి దానిలో పడి గట్టిగా అరవటం మొదలు పెట్టాను. అక్కడే కూలబడి ఏడుస్తున్నాను. ఒకవైపు నా చెల్లి, ఇంకోవైపు నా చిన్న కూతురు, ఇద్దరూ కలిసి నన్ను పట్టుకుని విపరీతంగా ఏడుస్తున్నారు. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ సంఘటన ఎంత భయంకరంగా ఉందో. ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవాలి అంటే మరింత సమయం పడుతుంది. ముందు
ఎంతో భయంకరమైనటువంటి సన్నివేశాలను మనం తెలుసుకోబోతున్నాం. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? వరుసగా వారు మరణించడానికి అసలు కారణం ఏంటి? సింధు గారి పరిస్థితి చివరికి ఎలా మారబోతుంది? ఈ విషయాలన్నీ కూడా క్లుప్తంగా తెలుసుకోవాలి అంటే రెండో భాగం వరకు మీరు ఖచ్చితంగా వెయిట్ చేయాలి. మరి మీరు ఆ సెకండ్ పార్ట్ని మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు విన్నటువంటి ఈ కథనంపై మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా క్రింద కామెంట్స్ రూపంలో రాయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇంకో చిన్న విషయం, ఎవరైనా సరే మీ జీవితంలో జరిగిన భయంకరమైన అనుభవాల్ని మాతో పాటు షేర్ చేసుకోవాలి అనుకుంటే మన యొక్క ఇన్స్టాగ్రామ్కి డైరెక్ట్గా DM చేయండి.